నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం బీఆర్ఎస్ నిర్వహించేటువంటి కరీంనగర్ కథనభేరి సభకు రంగం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు సుంకె రవిశంకర్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు ముందు నుంచి కూడా బీఆర్ఎస్కి, అంటే అంతకుముందున్న టీఆర్ఎస్కి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్కి కరీంనగర్తో ఒక సెంటిమెంట్ ముడిపడి ఉంది. ఇటు ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ కాలేజ్ సింహగర్జన నుంచి మొదలు పెడితే నేటి లోక్సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్నటువంటి తొలి సభ వరకు పోరాటాల పొరిటిగడ్డ కరీంనగర్ జిల్లా. సింహగర్జన అయినా, సంక్షేమమైన, ఆమరణ నిరాహార దీక్ష అయినా కరీంనగర్ నుంచే ప్రారంభం చేయడం కేసీఆర్ గారికి ఒక సెంటిమెంట్గా భావిస్తారు. ఇక్కడ నుంచి ఏది ప్రారంభించినా సక్సెస్ అయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ ఉంది కనుక తిరిగి మరి వాళ్ళ కాంగ్రెస్ పాలనలో కరువు వచ్చింది. కరువు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఎండిపోయిన పంటల్ని ఇదే రైతాంగం కూడా కాలబెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. రైతు భరోసా లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు, ఇవాళ 2 లక్షల రుణమాఫీ లేదు. సో ఇట్లా వాళ్ళు రేవంత్ పాలనలో ఏది చెప్పిండ్రో అది రాలేదు, రేవంత్ పాలనలో ఏది రాదనేది ఇవాళ ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితిలో తాగే నీళ్లు లేవు, సాగు చేసుకునే నీళ్లు లేవు. కనుక తిరిగి కేసీఆర్ గారి పాలన వస్తేనే మళ్ళీ ఇవాళ మా సంక్షేమాలన్నీ కూడా తిరిగి మాకు వస్తాయనేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కనుక ఇవాళ మేడిగడ్డ నుంచి 5,000 క్యూసెక్లు పోతా ఉన్నాయి. ఒక కాపర్ డ్యామ్ కట్టి తిరిగి ఈ తెలంగాణ ప్రజానికానికి, రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సినటువంటి పోయి ఒక్క రెప్పపాటు కూడా కరెంటు పోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నంత కాలం. ఇవాళ కరెంటు లేదు, నీళ్లు లేవు. కనుక తిరిగి ఇవన్నీ కూడా ప్రజా ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధించాలంటే కేవలం కేసీఆర్ గారితో అయితే. ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి ఇవాళ కథనబేరి సభ ద్వారా జంగ్ సైరన్ ఊదబోతా ఉన్నారు. తిరిగి ఇక్కడ నుంచి మరొక పోరాటం, మరొక యుద్ధం ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతా ఉంది. కనుక ఈ సభ కోసం లక్షలాది మంది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మా కరీంనగర్ ఎంపీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి లక్షలాది మందిగా తరలి వస్తా ఉన్నారు. కేసీఆర్ గారిని చూడడానికి లక్షలాది మంది వస్తూ ఉన్నారు. ఇలా బ్రహ్మాండమైనటువంటి మరి సారు సందేశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ జంగ్ సైరన్ మరొక యుద్ధాన్ని ఇక్కడ నుంచి ప్రకటించబోతా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, నేతలు చెప్తున్నారు, మేము ఇచ్చినటువంటి అభయాస్తం గ్యారెంటీలు అన్ని కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాము. దీనికి సంబంధించి వీళ్ళు అక్కస్ వెళ్ళగొట్టుకుంటున్నారు మా ప్రభుత్వం మీద అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, మంత్రులు, ఇతర సీనియర్ నేతలు. నేను ఒకటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి సీఎం గారికి, మీరు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 7వ తారీఖు నాడు 9వ తారీఖు లోపే 2 లక్షల రుణమాఫీ ఇస్తాన్నారు కదా, ఆసరా పెన్షన్ 4,000 ఇస్తాన్నారు కదా, ఏది అని అడుగుతున్నా. ఇవాళ మీరు ఇచ్చినటువంటి 100 రోజుల గడువు ఏదైతే ఉందో ఈ నెల 15వ తారీఖు 16 తారీఖుతో పూర్తయిపోతుంది. మీరు ఈ 420 హామీలన్నీ కూడా నెరవేర్చాల్సింది ఈ 100 రోజుల లోపే. మీరు చెప్పినటువంటి డేట్లే మేము అడుగుతలేం, మేము డిమాండ్ చేస్తలేం. మీరు చెప్పినటువంటి తేదీలలోనే, మీరు చెప్పినటువంటి గడువు లోపే ఇవ్వాలని డిమాండ్. ప్రజల పక్షాన నిలబడేటువంటిది భారత రాష్ట్ర సమితి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి. కనుక ఇవాళ తెచ్చిన తెలంగాణ దేశానికి రోల్ మోడల్ నిలిపింది ఇవాళ భారత రాష్ట్ర సమితి. ఇదే విధంగా రేపు వీళ్ళ ప్రయోజనాల కోసం కూడా తిరిగి ఈ సభ ద్వారా కొట్లాడేది ఇదే భారత రాష్ట్ర సమితి. కేసీఆర్ గారి నేతృత్వంలో తిరిగి ప్రజా ప్రయోజనాల కోసం కొట్లాడతాం, తప్పకుండా సాధిస్తాం. వీళ్ళు అనుకుంటున్నారు ప్రజలను ఈ ఎంపీ ఎలక్షన్ వరకు ఏదో మాయ మాటలు చెప్పి ఓట్లే ఎంచుకుందామని అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో మరి గతంలో ఏదైతే రైతు లైన్లు కట్టి, చెప్పులు లైన్లు పెట్టి ఎరువుల కోసం, విత్తనాల కోసం చేసిరో సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఆనాడు కరెంటు లేనటువంటి పరిస్థితి ఏది ఉందో సేమ్ అదే పరిస్థితి 60 ఏళ్ల కాంగ్రెస్ ఏదైతే చేసిందో దాన్ని రిపీట్ చేస్తుంది. చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, 1000 ఫీట్ల దాకా బోర్లేసే దయనీయమైన పరిస్థితిని తిరిగి కాంగ్రెస్ పాలన తీసుకొస్తుంది. దాని నుంచి విముక్తి చేసినాం ఆల్రెడీ భారత రాష్ట్ర సమితి. తిరిగి మళ్ళీ ఇదే పరిస్థితి కూడా కొనసాగితే ఇదే కాంగ్రెస్ నుంచి విముక్తి చేస్తాం. తిరిగి ప్రజలకు ఇవన్నీ కూడా మళ్ళీ అందించేటువంటి బాధ్యత కేసీఆర్ గారిది భారత రాష్ట్ర సమితి తీసుకుంటుంది. మొత్తానికి ఒక ఉద్యమ పార్టీగా, అలాగే 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాము. అలాగే మరొకసారి ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రజల పక్షాన తమ గొంతు విప్పుతాము, ప్రజలకు అండగా ఉంటాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చడంలో ముందుకు లేదు, సక్సెస్గా ప్రభుత్వం పాలన కొనసాగించట్లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ముందుకెళ్తామని చెప్పేసి ధీమా వారి మాటల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.